photoelectric effect. This is the 4 marks important question and IIT JEE mains lo important. So guys చూడండి this is the diagram. This is the metal surface. దీంట్లో ఎలక్ట్రాన్స్ అవన్నీ ఉంటాయి. This is the metal surface. So this is the light is passing to metal surface. Okay, సో ఎప్పుడైతే లైట్ పాస్ అవుతుందో ఎలక్ట్రాన్స్ రిజెక్ట్ అవుతుంది. సేమ్ మీ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని మనకు అర్థమవుతుంది. సో చూడండి డెఫినేషన్. అకార్డింగ్ టు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ, లైట్ రేడియేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ క్వాంటా, అండ్ one quantum of light radiation is called photon, which travels with the speed of light. According to Planck's quantum theory, light radiation consists of tiny ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైతే లైట్ మనకి మెటల్ సర్ఫేస్లో పాస్ అవుతుందో మనకి ఒక ఎనర్జీ ఉంటుంది. సో దాన్ని క్వాంటా అంటాం. వన్ క్వాంటమ్ ఆఫ్ లైట్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ ఫోటాన్ అంటాం. ఓకే, సో చూడండి దిస్ ఇస్ ద మెటల్ సర్ఫేస్. వెన్ ద లైట్ ఈస్ పాస్డ్ టు ద మెటల్ సర్ఫేస్ ద ఎజెక్టెడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ గివెన్ బై E ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ, వేర్ హెచ్ ఈజ్ ప్లాంక్స్ క్వాంటమ్ కాన్స్టెంట్ అండ్ V ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ రేడియేషన్. ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ అబ్జర్వ్డ్ ద ఎలక్ట్రాన్ అండ్ యూజ్డ్ బై 2 ways. ఎలా అంటే ఇక్కడ ఉంటుంది చూడండి. A part of energy is used to overcome the surface barrier and come out of the metal surface. This part of energy is called work function. It is expressed as psi naught is equal to h mu naught. This is the metal surface. Metal surface లో మనం psi naught is equal to h mu naught గా చూపిస్తాం. This is the light. When the light, that is h mu radiation, photon. This is the ejected of electrons, photoelectrons of mv square, రైట్. ఇక్కడ డయాగ్రామ్ వెన్ లైట్, ఇన్సిడెంట్ లైట్, ఎప్పుడైతే లైట్ మనకి మెటల్ సర్ఫేస్లో పడుతుందో ఈ మెటల్ సర్ఫేస్లో ఉండి ఎలక్ట్రాన్స్ అనేది ఈజెక్టెడ్ రిమూవ్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద డెఫినేషన్. దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్ లాగా దీంట్లో చూస్తాం, రైట్. మెటల్ సర్ఫేస్ I నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీ నాట్, లైట్ అంటే హెచ్ మీ నాట్, ఇజెక్ట్ అయిపోయింది ఫోటో ఎలక్ట్రాన్, దట్ ఈస్ హాఫ్ mv స్క్వేర్. ఏ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు ఓవర్కమ్ ద సర్ఫేస్ బారియర్ అండ్ కమ్ అవుట్ ద మెటల్ సర్ఫేస్. ఎప్పుడైతే హెచ్ మ్యూ నాట్ ఈ మెటల్ సర్ఫేస్ పడుతుందో దిస్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ psi నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ నాట్. ఎప్పుడైతే లైట్ పాస్ అవుతుందో అది 2 waysలో అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ వే. వెన్ లైట్ ఈజ్ పాస్డ్ త్రూ ద మెటల్ సర్ఫేస్, లైట్ అంటే హెచ్ మ్యూ నాట్, metal surface psi naught is equal to h mu naught. The remaining part of the energy is used in giving velocity. This is be the emitted photoelectron. This is equal to the maximum kinetic energy of the photoelectrons. Ejected electrons అనేది velocity v తో చూపిస్తాము. This is equal to the maximum kinetic energy of the photoelectrons, that is half mv square, where m is the mass of the photoelectron according to law of conservation of energy. H mu naught is equal to psi naught plus half mv square. H mu is equal to mu naught అంటే ఏంటి h mu naught సేమ్ ప్లస్ హాఫ్ mv స్క్వేర్. సో హాఫ్ mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటే, కాన్స్టెంట్ అనుకుంటే ఈ h mu naught ఇటు వస్తే h mu మైనస్ h mu naught ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అవుతుంది. సో దీంట్లో హెచ్ కామన్ తీస్తే మనకి మ్యూ మైనస్ మ్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. వాట్ ఈస్ హాఫ్ mv స్క్వేర్ అంటే కే సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ద ఫోటో ఎలక్ట్రాన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్.